2 కోట్ల రూపాయల రైతులకు అందించడం జరిగింది ఉచిత బీమా మెంటలు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా, కేంద్ర ప్రభుత్వం వాటా, రైతు వాటా పూర్తిగా 100% భరించాడు. కాబట్టి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో లేకపోయినా రైతులకు నష్టం జరుగుతుందని బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేస్తే ఆ మంత్రి ఏదో అక్కడ చదివాడని చెప్పి మేము చెప్పలేదా? 5 సంవత్సరాల్లో క్రమం తప్పకుండా ఒక్కొక్కసారి 3,000 కోట్ల రూపాయలు, 2,987 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు జన్మలో ఇచ్చున్నాడు. ఆ మాత్రం ధైర్యంగా చెప్పగలం. ఒకే విడతలో 2,987 కోట్ల రూపాయలు ఇచ్చాడు ఒక సంవత్సరం నష్టం జరిగితే. అంత భారీ స్థాయిలో ఆ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన లేదే, రాష్ట్ర ప్రభుత్వమే భరించిందే మొత్తం. కాబట్టి ఆయన చెప్పినటువంటి సమాధానంలో ఏం చెప్పాడు? రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో కలిపి పంటల బీమా మొదలుపెట్టాడు, పంటల బీమాకు సంబంధించి మేము ఇచ్చాము సంయుక్తంగా అంటే దాన్ని పక్కన పెట్టి ఇవ్వలేదు కదా మేము చెప్పాం కదా అని చెప్పి వీళ్ళు డబ్బా కొట్టుకున్నారంటే వీళ్ళకి ఎంత అనుభవ రాహిత్యం ఉంది, అవగాహన లోపం ఉంది అనేటువంటిది ప్రత్యేకంగా ఈరోజు చెప్పాల్సినటువంటి పని లేదు. పూర్తిగా టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాం, నియోజకవర్గానికి ఒకటి పెట్టాం, జిల్లాలో ఒకటి పెట్టాం, రీజనల్ కోడింగ్ సెంటర్లు పెట్టాం, రైతులకు సంబంధించినటువంటి ఆ నాణ్యత పరీక్షలు చేసి ఎరువులు, పొరుగు మందులు, విత్తనాలు ఇవ్వండి అంటే వాటిని అన్నిటికీ మంగళం పాడేశారు. ఆర్బీకేలు సరే అస్తవ్యస్తంగా తయారైపోయినాయి. ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో మా హయాంలో ఇచ్చినట్టుగా ఎక్కడ పురుగు మందులు కానీ లేకపోతే ఎరువులకు సంబంధించి కానీ దానికి సంబంధించి లేకుండా ఈరోజు రైతులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 250 పైచిలకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారంటే దానికి కారణం మీరు రైతుల పట్ల తీసుకున్నటువంటి వ్యతిరేక నిర్ణయాలు, రైతుల పట్ల మీరు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల మీకున్నటువంటి అశ్రద్ధ, నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు వ్యవసాయాన్ని, రైతాంగానికి సంబంధించి. దానివల్లనే ఈరోజు విధి లేక, గత్యంతరం లేక ఈ ప్రభుత్వం మనల్ని ఆదుకుంటుందనేటువంటి నమ్మకం, విశ్వాసం లేక రైతులు ఈరోజు పాపం ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. 250 మంది పాపం రైతులు ఈరోజు చూస్తేనే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి, ఎంత అమానవీయంగా ఈరోజు ప్రవర్తిస్తుంది, ఎంత